హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. తెలియక చేసిన తప్పును క్షమించవచ్చు, కానీ తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు. మన జన్మ విరోధినైనా క్షమించవచ్చును, కానీ మన దగ్గరే ఉండి వెన్నుపోటు పొడిచే వారిని మాత్రం క్షమించనే కూడదు. మా నాన్న ఒక మాట చెప్పేవారు, రాజు కన్నా మొండోడు గెట్టోడని. రాజు వాని వెనక ఉన్న 100 మంది మందల్ని చూపిస్తాడు, మొండోడు వాడికున్న ఒకే ఒక గుండెను చూపిస్తాడు. ఈ ప్రపంచంలో ఒంటరి వాడంటూ ఎవరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు భూమి, గొంతు దాహాన్ని తీర్చేటప్పుడు నీరు, శ్వాసను పీల్చేటప్పుడు గాలి, చివరికి చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి పంచభూతాలు నిన్ను ఒంటరి వానిగా అనుకోనివ్వవు. అసలు జీవితం అంటే ఏమిటో తెలుసా మిత్రమా? ఒక మనిషి జననానికి మరణానికి మధ్య ఉండే కాలాన్నే జీవితం అంటారు. ఆ కొద్ది రోజుల్లో ఒకరినొకరు ద్రోహం మోసం చేయకుండా, హాని తలిపెట్టకుండా, నేను నాదనే స్వార్థం లేకుండా అందరితో కలిసి ఒకటిగా సంతోషంగా బ్రతకడమే జీవితం. అలా బ్రతికేవాడే నిజమైన మనిషి. మిత్రమా, ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ ట్రాష్. డబ్బుంటేనే ఏ రిలేషన్ అయినా. నీ దగ్గర పైసలు లేవని తెలిసిన మరుక్షణం నీ నీడ కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. వెలుతురు లేని చోట నీడ ఎలా ఉంటుంది? కానీ ఎవడైతే ఈ చీకటిని గెలిచి బయటకు వస్తాడో వాడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. బర్నింగ్ డిజైర్తో ఎదుగుతాడు. అప్పుడు వస్తారు ఈ బంధువులందరూ చెరువు నిండితే వచ్చే కప్పల్లాగా. బంధుత్వం లేకపోయినా వరుసలు కలుపుకుంటూ. కానీ వచ్చిన వారికి తెలుసు తనని ఎలా ట్రీట్ చేశారో, గెలిచిన వాడికి తెలుసు తనని ఎలా అవమానించారో. అలాంటప్పుడు ఆ రిలేషన్ ప్యూర్గా ఎలా ఉంటుంది మిత్రమా? అస్సలు ఉండదు. అయినా కష్టాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం, కానీ అప్పుడప్పుడు డబ్బు లేనితనం, కష్టాలు కూడా మన మంచికే. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది. నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. అరిచి అరిచి వాదించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. దేనికైనా కొంచెం సమయం పడుతుంది అంతే. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది నేస్తమా. మర్చిపోవద్దు పిచ్చివాడా. ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు, కానీ ఒక్కదానికి మాత్రం ఫుల్ గ్యారంటీ. అదే మరణం. అది ఎవరికైనా గ్యారంటీగా వస్తుంది. మరణం తథ్యం. అయితే ఒక్కటి మాత్రం నిజం, మనం వయసులో ఉన్నప్పుడు మన మనసు అయస్కాంతం లాంటిది. మనం మంచి వైపు వెళితే మంచిని ఆకర్షిస్తుంది. టైం సరిలేక చెడు వైపు వెళ్ళావనుకో, చెడుని ఆకర్షిస్తుంది. అవి అలవాట్లైనా పనులైనా ఏదాన్ని ఎంచుకోవాలో నిర్ణయం నీదే. దయచేసి ఇంకొకరి మీద నిందని తోసివేయకు, వారి సలహాను అడగకు. నీకు 10 మందిలో గౌరవం విలువ కావాలంటే ఒకటి నీ దగ్గర డబ్బైనా ఉండాలి, లేక అధికారం పదవి అయినా ఉండాలి. కనీసం చదువు లేకపోయినా అదృష్టమైనా ఉండాలి. ఇవేవి క్వాలిఫికేషన్స్ లేనివాడు ఎంత మంచివాడైనా నీకు జనాలు విలువనివ్వరు, గుర్తింపు ఉండదు. తెలుసుకో మిత్రమా. హైప్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.